హరీష్ రావును టార్గెట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని పట్ల ఏం చెప్తారు? ఒకటి, మీరు చాలా వాల్యూడ్ క్వశ్చన్ ఇది, ప్రజలకు ఇది చాలా కీలకమైన విషయం కూడా శ్రీనివాస్ గారు. దీన్ని నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక్కడ హరీష్ను చెప్పింది పూర్తి కారకులు అని హరీష్ను చెప్పలేదు. హరీష్ను చెప్పే విధానంలో ఏంటంటే, నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, బావైన మీరు వచ్చేసి అక్కడ మినిస్టర్గా ఉన్నారు, కాబట్టి మీరు నమ్మిన వ్యక్తులే మోసం చేశారు. ఆ నమ్మకాన్ని వంచినప్పుడు ఈ పార్టీ పరమైన విషయాలని మా కుటుంబానికంటే, మా బిడ్డలను కంటే, మాకంటే కూడా పార్టీని పెంచి పోషించడం లోపల, ప్రజలతోని కలిసి ఉండటం లోపల పార్టీని అమితంగా ప్రేమించేసి ఈరోజు ప్రజాదరణ పొందిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చేసి 10 ఏళ్ళు పాలించడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అంతటి అత్యున్నత స్థాయికి కేసీఆర్ గారు వెళ్ళిన తర్వాత ఈరోజు సిబిఐ మరకలు అంటినాయి అంటే ఈరోజు అందరి అసమర్థతే కదా. అసమర్థతను ప్రశ్నించింది, అమాయకత్వాన్ని ప్రశ్నించింది, నమ్మకాన్ని ప్రశ్నించింది. ఈరోజు ఆ నమ్మకంతో ఆ నమ్మకం కానీ కదా ఈరోజు ప్రశ్నించడం వలన, అడగడం వలన కదా ఈరోజు లేఖ విషయాన్ని బయటకు వచ్చేసింది. ఆ ప్రశ్నించే విధానం లోపల విషయం మాత్రము నమ్మకము, అభిమానము, ఆత్మగౌరవము ఈరోజు. కానీ ప్రజెంటేషన్ చేసే విధానం లోపల ఒక ఆడపిల్ల సో కన్నీటి వెదమై బాధతోని అప్పుడే అమెరికా నుంచి వచ్చి, నాకున్న సమాచారం మేరకు అమెరికాకు వచ్చి డైరెక్ట్గా వచ్చి కన్న తండ్రి మీద పెట్టిన రియాక్ట్ అయింది. ఇట్స్ ఎమోషనల్. ఒక పొలిటీషియన్కు ఎమోషనల్ ఉండొచ్చు, ఉండకపోవడం అనేది వేరు విషయం. కానీ కన్న తండ్రి కదా, ఆ తండ్రి చేతుల మీద పెరిగిన బిడ్డ కదా, రియాక్ట్ అది. ఆ రియాక్ట్ అయిన విధానము కరెక్టే, కానీ ఆ ప్రజెంటేషన్లో కొంత ల్యాగ్ ఉండొచ్చు. అది ఏదైనా దాన్ని కవిత చెప్పాలి, హరీష్ చెప్పాలి, వాళ్ళిద్దరు మాత్రం చెప్పాలి, నేను కాదు. మరొక విషయానికి వచ్చినప్పుడు ఈరోజు పార్టీ విషయాన్ని అన్నప్పుడు, పార్టీ కేసీఆర్ గారిని కాపాడకపోతే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత ఎవరమైనా అంట. మనం అనమా, అరే నువ్వు తిండి పెట్టిన కొడుకు నువ్వు ఉంటే ఎంతరా పోతే ఎంతరా అని తల్లిదండ్రులు అనరా? అంటే ఈరోజు అలా అని చెప్పి కొడుకు కాకుండా పోతారా? పార్టీని తీసేయమని ఉద్దేశం కాదు. పార్టీ తన తండ్రికి రక్షణగా లేదు. పార్టీలో చాలా మంది అవినీతి పరులు ఉన్నారు. అది హరీష్ను ఒక్కరిని అన్నట్టు కాదు. అది ఈరోజు హరీష్ ఒక్కడే అవినీతి పరుడైతే, కేసీఆర్ గారు ఒక్కరే అవినీతి పరుడైతే మరి 100 కోట్ల ఇంజనీరింగ్ ఇళ్ళల్లో ఎట్లా దొరికినాయి? ప్రభుత్వానికి కళ్ళు దొబ్బినాయా? కళ్ళు కనిపించడం ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదా? మరి మిగతా ఒక్క ఇంజనీర్లలో ఒక్కరిద్దరు ఇంజనీర్ల పైన 100 కోట్లు దొరికితే మిగతా ఇంజనీర్ల ఇళ్లలో ఏమున్నదో? అలా అవినీతి పనులు, నిజాయితీ పనులు. మనతో పాటు మరి జాగృతి నాయకులు ఉన్నారు, శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, ఓకే, సంతోష్ రావు మీద అందరూ ఆరోపణలు చేసిర్రు, ఆయన కేసీఆర్ని గెలవనిస్తలేడు. కవిత కూడా మరి 25 సంవత్సరాల ఆవిర్భావ సభ రజతోత్సవ వేడుకలకు సంబంధించిన అంశంలో ఆమె రాసిన లేఖ బయటకు వచ్చింది. సరే సార్, దానికి సంతోష్ కారణమా ఇంకెవరు కారణమా అనేది కాసేపు పక్కన పెడితే, కవితకైతే తెలుసు పార్టీ ఉంటేనే మనుగడ. సో జయరామ్ గారు అన్నట్టు మరి ఆమె కొత్త పార్టీ పెట్టుకుంటుంది, సొంత కుంపటి పెట్టుకుంది. అదే క్రమంలో ఇన్ని రోజులు మరి ఆ పార్టీలో ఉండి, ఆ పార్టీలో ఉన్న కీలక నాయకుడు కేసీఆర్ తర్వాత కీలకం ఎవరండి? హరీష్ రావు. వీళ్ళెవ్వరు కూడా నేను చెప్పగలుగుతా వెరీ క్లియర్, ప్రజాక్షేత్రంలో ఉద్యమం జరిగినప్పుడు కావచ్చు, మరి తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా కొంత ఆందోళనలు తర్వాత ఏదైనా ప్రజల వద్ద నిరసనలు ఉన్నాయంటే ఒకే ఒక వ్యక్తి మాత్రమే ప్రజల్లోకి వెళ్ళేవాడు, ఆయన హరీష్ రావు. దీన్ని ఒప్పుకుంటారు కదా? 100%. మేము ఇప్పుడు సాగరహారం జరిగినప్పుడు వీళ్ళెవరు బయటికి రాలేదు, కేసీఆర్ కూడా రాలేదండి, ఇక కేటీఆర్ రాడు, వీళ్ళు ఎక్కడ ప్రమాదాలు పొంచి ఉన్న కాడికి రారు. కవిత గారు కూడా సాగరహారం మేము పార్టిసిపేట్ చేసినాం, కవిత గారు వచ్చి సాగరహారం. ఓకే, సో ఆ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్లో ట్రబుల్ షూటర్ అనే పేరు కూడా ఉంది హరీష్ రావుకి. దాంట్లో హరీష్ రావును ఆమె మరి తీసుకోవడం అంటే ఎట్లా చూస్తారు? ట్రబుల్ షూటరు ట్రబుల్ హీటర్ కావద్దు కదా పార్టీలో. ట్రబుల్ హీటర్ అయ్యి ఆ హీట్తో మిగతా వాళ్ళని తొలగించవద్దు కదా. నేను అనేది ఒక బలమైన నాయకుడు అనేటువంటి పేరు ఉన్నటువంటి బలహీనమైనటువంటి పనులు చేయొద్దు కదా. బలహీనమైనటువంటి పనులు పార్టీని బలహీనపరుస్తూ, పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సెకండ్ ప్లేస్ ఒక మహిళా నాయకురాలు అనేటువంటి వ్యక్తులపైన అట్లాంటి బలహీనమైనటువంటి ఏవైతే అవి ఉన్నాయో వాటిని అట్లాంటి కుట్రలు చేయవద్దు కదా. అట్లాంటి కుట్రలకు ఈరోజు తెగబడుతున్నారు. ఇవన్నీ కూడా తెర వెనుక రాజకీయాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలు ఇలా కవిత గారు స్పష్టంగా చెప్పింది. ఇలా కేవలం కాళేశ్వరం అవినీతి గురించి కాదు కవిత గారు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, ఓకే నిజంగానే ఆయన బలమైన నాయకుడు, బలమైన పనులు చేసిండు. ఒక స్త్రీ అంటే ముఖ్యంగా కవిత గారి మీద కుట్రలు చేసిన మీరు ఆరోపిస్తున్నారు. కేసీఆర్కు తెలియదా అండి?
కేసీఆర్ చూసుకోడా కన్న కూతురికి ఏం చేయాలనేది కేసీఆర్ సమపాలన చూసుకున్నా ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చిండు గెలిపించిండు తర్వాత ఇంకోసారి ఎంపీ టికెట్ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ పార్టీలో ఆమెకి ఎక్కడ ఇబ్బంది, ఆమె గౌరవం తగ్గింది. నేను అదే చెప్తాను 19 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తెలంగాణ జాగృతి మొదటి నుంచి ఒక ఇండిపెండెంట్ సంస్థ. ఆమె నిర్ణయాలు కూడా ఒక ఇండిపెండెంట్ గా తీసుకుంటుంది. కేసీఆర్ గారిని అడుగో లేకుంటే పార్టీని అడుగో నిర్ణయాలు చేయలే. ఇట్లా పోతున్నటువంటి జాగృతిని స్లీప్ మోడ్ లో పెట్టింది ఎవరు? తెలంగాణ జాగృతి స్లీప్ మోడ్లో పెట్టడానికి కారణం హరీష్ రావు గారు, వీళ్ళ సంబంధించినటువంటి నిర్ణయాలు. సంతోష్ రావు గారు ఒక క్షణాన బతుకమ్మలను కూడా ఆపేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈమెకు వచ్చేటువంటి క్రేజ్ కానీ మహిళల్లో వచ్చేటువంటి ఆదరణ కానీ వచ్చినప్పుడు ఈమె ఒక సెకండ్ క్యాడర్ సంబంధించినటువంటి లీడర్షిప్లు ఎత్తుకుంటుంది. ఒక మహిళా రేపు రోజున అవకాశాలు ఇవ్వకపోతే మా పరిస్థితులు ఏమైతే అనేటువంటి అభద్రతకు లోనైళ్ళు అనేటువంటిది ఇలా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ జాగృతిని కొంత స్లీప్ మోడ్లోకి నెట్టేసి మా యొక్క కార్యక్రమాలను తగ్గించాలని చూపెట్టాలంటే పార్టీ కోసం కదా నాన్న చెప్పిండు కదా అనేటువంటి ఉద్దేశంతో ఉన్నది. కానీ దీని వెనక ఇన్ని కుట్రలు ఉన్నాయనేటువంటిది ఈ రోజు మాకు అవగతం అవుతుంది. ఎందుకంటే కవిత గారిని లీడర్షిప్ను తగ్గియాలి. నేను ఒకటి అడుగుతున్నాను ఈ సందర్భంగా, ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గాన్ని చూద్దాం. సిరిసిల్ల నియోజకవర్గం ఏ విధంగా ఉంది, సిద్దిపేట నియోజకవర్గం ఈ 10 ఏళ్లలో ఏ విధంగా ఉంది, నిజామాబాద్ పోదాం. నిజామాబాద్ మా కవిత గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ జిల్లా ఏ విధంగా ఉంది. నిజంగా వివక్షతే కనుక లేకపోతే సిరిసిల్ల లాగా నిజామాబాద్ ఎందుకు? అదే నేనేం చెప్తున్నా, నేనేమంటున్నా అంటే గజ్వేల్ కూడా డెవలప్ నేనే చెప్తున్నా. వాళ్ళ ముగ్గురు వాళ్ళ 3 నియోజకవర్గాలు చేసుకున్నప్పుడు కన్న కూతురు ఇప్పుడంటే సరే దూరం పెట్టాడు, మాట్లాడట్లేదు కొంత, ఎందుకంటే పార్టీ వ్యతిరేకత. అంతకుముందు అయితే ఆమె ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు కదా. సీఎంఓలో ఒక పద్మ వ్యూహం అల్లిళ్ళు, కేసీఆర్ చుట్టూ ఒక పద్మ వ్యూహం అల్లిళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటిదంటే కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నడా, మొత్తం ఇడ్లీ తిన్నడా, దేంతో తిన్నడా అనేటువంటి సంబంధించిన రహస్యాలు కూడా బయటకిస్తున్నారు. నేనేమంటున్నా, కవిత గారు లిక్కర్ కేసు జరిగినప్పుడు కూడా తెర వెనుక రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు. కవిత గారు లిక్కర్ కేసులో ఎక్కడ పోయిందంటే, లిక్కర్ కేసులో ఎవరి కోసం పోయింది? కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి బీజేపీ పార్టీ అక్రమంగా ఈ కేసు పెడితే 50,000 పేజీల ఛార్జ్ షీటు, 22 నెలల సుదీర్ఘ విచారణ చేపట్టి కూడా కొడుగుడ్డు మీద ఈకలు బిక్కినట్టుగా ఆ కేసులో ఏమి లేదనేటువంటి చెప్పిళ్ళు. ఎవరి కోసం పోయింది? బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ ఇక్కడ ఎంపీ స్థానాలు గెలవాలన్నప్పుడు బీఆర్ఎస్ నిర్వీర్యం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరిని మనం టార్గెట్ చేయాలనుకున్నప్పుడు పార్లమెంటుకు గతంలో ప్రాతినిధ్యం వహించి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నట్టు కవిత గారిని టార్గెట్ చేస్తే ఆ యొక్క టాస్క్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి బీజేపీ నాయకత్వం గ్రహించి ఈరోజు లిక్కర్ కేసులో ఆమె ఇరికిచ్చిళ్ళు. 5.5 నెలలు ఒక ఆడబిడ్డ బెయిల్ కూడా రాకుండా లోపల ఉండి క్షోభను అనుభవించింది. కుటుంబానికి దూరమై, జాగృతి కుటుంబ సభ్యులకు దూరమై, పార్టీకి దూరమై, పార్టీ శ్రేణులకు దూరమై ఎవరి కోసం చేసింది? ఇలా నేనేమడుతున్నా, ఒకవేళ లిక్కర్ సంబంధించినటువంటి కేసు ప్రాపగండ మొత్తం కూడా జరిగి ఎంపీకి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ లబ్ధి చేకూరింది, 8 ఎంపీ స్థానాలను గెలుపొందింది కావచ్చు. ఆ విషయంలో సాధారణ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అదే నేను అడిగేది ఏంటంటే, కవిత గారు వచ్చిన తర్వాత పునర్పరిశీలన చేసుకోండి. శరీరం బాగలేకపోతే మందులు వేసుకుంటాం కదా, ఆ విధంగా మనం ఏదైతే చీడపడుతుందో, ఏదైతే మనను కోర్టు రాజకీయాలతో వేధిస్తూ ఉందో పార్టీని, ఎవరైతే పార్టీకి ద్రోహం చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చేయొద్దండి? ప్రజాస్వామ్యం కదా, అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉండాలంటున్నా. ఆ ప్రజాస్వామ్యం బీఆర్ఎస్ లేదని అంటున్నా. ఇంటి గుట్టు బయట పెట్టుకుంటారా? మరి మనం ఇంటి గుట్టు ఎందుకు బయట పెట్టినాం? రహస్యంగా రాసినటువంటి లేఖ బయట పెట్టింది వాళ్ళే కదా. బీజేపీ ఒక స్కెచ్ ప్రకారమే కవితను లోపలేసింది, ఒక ఫాల్స్ కేసు, అది లిక్కర్ కేసు. సో మా తెలంగాణలో బీఆర్ఎస్ను ఎదుర్కోలేక మీరు చేసిర్రు, కవితను జైలు వేసిర్రు. ఏం చెప్తారు? టైం అప్, ఒకటే నిమిషం. స్పష్టంగా ఈ రోజు డిబేట్ తర్వాత ఏం తెలుస్తుందంటే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్, ఇది తప్ప బీఆర్ఎస్ పార్టీలు ఇంకెవరు లేరు. ఇది తప్పకుండా కుటుంబ పార్టీ తప్ప ప్రజల పార్టీ కాదు. కేవలం వాళ్ళ సమస్యలే. వాళ్ళు నువ్వు ఎక్కువ దోపిడీ చేసినావు, నేను తక్కువ దోపిడీ చేసినా, నీ మీద ఎన్ని కేసులున్నాయి, నా మీద ఎన్ని కేసులున్నాయి, ఇదే చర్చ జరుగుతుంది తప్ప ప్రజల సమస్య గురించి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, 50,000 రూపాయలు ఎకరానికి రైతుకు నష్టం జరుగుతుందంటే 1,00,000 పెడతాం. ఎవరి డబ్బులండి? ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదా? నేనేమంటున్నా, బీజేపీ పార్టీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ మీరు పేరు పెడితే సరిపోతుందా? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరున్నప్పుడు మాత్రం ఏదో మీ చేతిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగమేమో అది పార్టీ యంత్రాంగం కాదు, కానీ సెంట్రల్ ఉన్నటువంటిది మాత్రం పార్టీ యంత్రాంగం. ఇది చాలా చాలా దౌర్భాగ్యంగా మాట్లాడే పరిస్థితి. కనీసం ఇప్పుడన్నా ఆపండి. చాలా మాట్లాడారు. ఒక జాతీయ పార్టీకి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదు, వంశతులకు కాదు, జాతీయ పార్టీకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి మీరు. ఇది కరెక్ట్ కాదు, లేకపోతే మేము వచ్చే పరిస్థితి ఉండదు. రైట్, వినడం కూడా నేర్చుకోండి దయచేసి. కవిత విషయంలో బీజేపీ చేసిన దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఆయన శ్రీకాంత్ గౌడ్ గారు ఆరోపించారు, బీజేపీ ఎంపీలను గెలిపించుకునేందుకు
మరి కేసీఆర్ కూతురు మీద మీరు ఒక ఫాల్స్ కేసు లిక్కర్ కేసు పెట్టారు. నిజమేనా? ఒక వ్యక్తి మీద కేసు పెట్టి ఒక పార్టీ గెలిచదంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ప్రజలు చాలా విఘ్నులు. పార్టీ ఏ పార్టీ ఇది దోపిడీ చేసింది, ఏ పార్టీ ప్రజలకు మేలు చేసిందని స్పష్టంగా తెలియదు కాబట్టి గెలవడం జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుకున్నది, బీఆర్ఎస్ మాట్లాడుకున్నది. దమ్ముంటే బీజేపీ పార్టీ మీద, బీజేపీ నాయకుల మీద ఎన్ని స్కామ్లు ఉన్నాయి చెప్పండి, బయట పెట్టండి. అది లేని పరిస్థితి. నల్లధనాన్ని వెనక తీసుకొస్తున్నటువంటి ఆదాన అంబానీలతో స్నేహం చేస్తున్నటువంటి పార్టీ, బీహార్లో ఓటు చోరు చేస్తున్నటువంటి పార్టీ, ఇవాళ బీహార్ లో ఎలక్షన్ లో లక్షల లక్షల ఓట్లు తొలగిస్తా ఉన్నారు మీ యొక్క అనుకూల ఓటు బ్యాంకు కోసం. ఫైనల్ గా సుప్రీంకోర్టు పోండి మన ఆధారాలు ఉంటే. అది చేత కాదు. కోసే పెట్టద్దు. 42% రిజర్వేషన్ గురించి మాట్లాడితే లేదు మేము సిబిఐ గురించి మాట్లాడతాం. ఇంతవరకు పరిస్థితి. ప్రజల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన లేదు. కేవలం కుటుంబ కలహాల మధ్యలోనే ఆలోచన ఉన్నది. రైట్. ఒక నిమిషం వంశా తిలక్ గారు, ఆయన కేసీఆర్ గారు ఆల్రెడీ కూతురు పై సస్పెన్షన్ పెట్టేశారు. ఫైనల్గా జయరాం గారు, కవిత నిజంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఆమె ఖచ్చితంగా పార్టీ పెడుతుందా? పెడితే కనుక ఆమెకు అంత మద్దతు ఉందా? సో ఎలా ఉండబోతుంది ఆమె భవిష్యత్తు? ఒకటే ముక్కలో చెప్పాలి. సో పార్టీ పెట్టడం పెట్టకపోవడం అనేది ప్రజలు ఆలోచిస్తారు. సో కవిత ఆలోచిస్తుంది. అది మనకు ఇప్పుడు అప్రస్తుతం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టింగ్ అయిపోయిందండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకోవడం. దాంట్లో కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ రిపోర్ట్. కవిత కవిత గురించి చెప్పండి. కవితకు